హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు నుండి నేను ఈవినింగ్ కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో ఏంటి అంటే స్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో థర్డ్ సెక్షన్ ఆఫ్ పేపర్ 3 గ్రూప్ 2 టీజీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఎకానమీ పేపర్ థర్డ్ పేపర్. సో ఈ పేపర్ అంటే అందరికీ భయము, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో ఈ భయంని ఈరోజు నుండి పోగొట్టాలి అని చెప్పి అనుకుంటున్నా. నేను చదువుతున్నా, నాతో పాటు మీరు కూడా చదువుకోవాలి అని చెప్పేసి చిన్నగా 5 minutes వీడియో. మీరు దాన్ని 2xలో చూసినా పర్లేదు, నథింగ్ హ్యాపెన్స్. మంచిగా చదువుదాము. ఎకానమీ అంటే భయం ఫస్ట్ పోగొట్టుకుందాము. సో ఎకానమీ అంత చూడాలని అయితే నేను డిసైడ్ అయిపోయినా. ఇప్పటి నుండి అన్ని సబ్జెక్ట్స్కి ఒకలాగా రివిజన్ చేస్తే ఎకానమీకి మాత్రం సపరేట్గా చదవాలి అని డిసైడ్ అయినా. డైలీ టార్గెట్స్లో ఎకానమీ ఉన్నప్పటికీ కూడా టార్గెట్స్ ఫినిష్ చేయాలి అనే తొందరలో నేను ఎకానమీ పేపర్కి ప్రాపర్గా టైం ఇవ్వట్లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. లేదా చదివినా కూడా గుర్తుండట్లేదా సరిగ్గా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎకానమీ పేపర్ మనకి గ్రూప్ 2లో థర్డ్ పేపర్ ఉంది అండ్ ఆల్సో జాబ్ డిసైడింగ్ పేపర్ కాబట్టి దీనిపైన సపరేట్గా ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయినా. పేపర్ 1 and 2 మనకి అట్లీస్ట్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఒక టచ్ అన్న ఉంది కనీసం దానిపైన. అంటే మనం చదివి ఉన్నాము అన్నట్టు కొంచెమన్నా అనిపిస్తుంది. కానీ పేపర్ 3 and 4కి ఎట్లా అయిపోతుంది అని అంటే ఇప్పుడే ఫస్ట్ టైం రాస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది. అఫ్కోర్స్ ఫస్ట్ టైం రాస్తున్నాం, అట్లీస్ట్ ఈ ఇండియన్ ఎకానమీ కొంచెమన్నా టచ్ ఉంది, బట్ తెలంగాణ ఎకానమీ అయితే అసలుకే టచ్ లేదు. అండ్ పేపర్ 4 అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రాస్తున్నాం. గ్రూప్ 4లో కొంచెం ఉంది టాపిక్, బట్ అప్పుడు అంత చదివింది లేదు, అంత పర్ఫెక్ట్గా చదివింది లేదన్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియోస్ నుండి ఖచ్చితంగా కంప్లీట్గా ఎకానమీ పైనే ఫోకస్ చేయడం అన్నట్టు. ఇప్పటి వరకు చదివినా కూడా చదవలేదు అన్న ఫీలింగ్ ఎందుకో ఊరికేనే వెంబడిస్తుంది. సో ఆ ఫీలింగ్ పోగొట్టుకోవాలి అని చెప్పి, అంటే ఇప్పటి వరకు ఎంత చదివినా కూడా సరిగ్గా చదవలే అనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఆ ఫీలింగ్ పోవాలి అంటే సపరేట్గా ఎకానమీని హైలైట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయినా. అండ్ నేను ఎకానమీ ఎట్లా చదువుతానో మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మీరు కూడా దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు, కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకొని ఇట్లా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయినా. అండ్ డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ఎకానమీ డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి 50 days ఛాలెంజ్ వీడియోస్ వస్తాయి. డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ఎట్లాగైతే 50 days ఛాలెంజ్ది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో అట్లాగే ఈరోజు నుండి డైలీ ఈవినింగ్ 5 o'clockకి అప్లోడ్ అవుతాయి అన్నమాట ఎకానమీకి సంబంధించిన వీడియోస్. సో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. ఒక్కరికి హెల్ప్ అయినా కూడా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. జనరల్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అంటే టెలిగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ నేను ముందే చెప్పిన, లైక్ వీడియోస్లో కూడా చెప్పిన, యూట్యూబ్ చేయడం అనేది నాకు ఒక హాబీ లాగా అయింది, ఒక ప్యాషన్ లాగా అయింది అండ్ ఇంట్రెస్ట్ అనమాట వీడియోస్ చేయడము. చాలామందికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది ఒక్కొక్కరికి, లైక్ పెయింటింగ్ చేయడం, మూవీ చూడడము, ట్రావెల్ చేయడము, షాపింగ్ చేయడము, ఇట్లాంటివి ఉంటాయి. నాకు వీడియోస్ చేయడం ఇష్టం. నేను స్టడీని ఆపేసి మరీ వీడియోస్ తీయట్లేదు, వీడియోస్ కోసమే చదవట్లేదు. ఇప్పటి వరకు నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు, లక్కీలీ. బట్ కమెంట్స్ రాకంటే ముందే చెప్తున్నా ఒక డిస్క్లైమర్ లాగా, నేను చదివిన తర్వాత బ్రేక్స్ తీసుకున్నప్పుడే లేదా బోర్ అవుతున్నప్పుడే యూట్యూబ్ చేస్తా తప్ప అన్నీ పక్కకు పెట్టేసి అయితే చెయ్యను. మీలో చాలామందికి రీల్స్ చూడడము, యూట్యూబ్ చూడడము, సాంగ్స్ వినడము, గాసిప్స్ కొట్టడము, ఫ్రెండ్స్తో తిరగడము ఇట్లా ఏదైతే ఉంటుందో, నాకు టైం దొరికినప్పుడు టైం వేస్ట్ చేయకుండా టైంని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియోస్ చేస్తా అంతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫ్రమ్ టుమారో ఈవినింగ్ నేను రెగ్యులర్గా ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.